సరస్వతి పుష్కరాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరం ముస్తాబవుతోంది. త్రివేణి సంగమంలోకి పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతి పుష్కరాలకు సన్నద్దమవుతోంది. ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉండటం కాళేశ్వరం ప్రత్యేకత. మోక్షాన్నిచ్చే కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పుణ్యస్నానాలు చేయడానికొచ్చిన భక్తులతో త్రివేణి సంగమం ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటుగా అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడంతో త్రివేణి సంగమంగా ప్రసిద్ధికెక్కింది. ఈ నెల 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు ఘనంగా జరగనున్నాయి. దక్షిణాదిలో కాళేశ్వరం త్రివేణి సంగమంలోనే సరస్వతి పుష్కరాలు జరగడం విశేషం. ఆ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం భక్తులకు సదుపాయాల కల్పన కోసం 35 కోట్లు కేటాయించింది. మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పుష్కరాల ఏర్పాట్ల పనులను పర్యవేక్షిస్తున్నారు. పుష్కర ఘాట్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్ను 86 మీటర్ల పొడవుతో నూతనంగా నిర్మించారు. ₹1 కోటి తమిళనాడులోని మహాబలిపురం నుంచి సరస్వతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఘాటు వద్ద ప్రతిష్ఠించారు. 24 టన్నుల బరువు, 10 అడుగుల ఎత్తులోని చదువుల తల్లి విగ్రహం భక్తులకి అభయ ప్రదానం చేస్తోంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఘాట్ వద్ద జ్ఞానదీప ఆకృతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడే 7 హారతుల వేదికలు నిర్మాణాలు పూర్తయ్యాయి. కాశీ నుంచి వచ్చే వేద పండితులు ఒకేసారి హారతిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు హెలికాప్టర్లో తిరిగేందుకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జాయ్ రైడ్లు సిద్ధం చేస్తున్నారు. భక్తుల కోసం తాగునీటి వసతి, వైద్య శిబిరాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు పుణ్యస్నానాలకు నదిలోకి వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా ప్రమాద సూచికలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా శానిటేషన్ పరంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి ఒకటి ప్లాన్ చేస్తున్నాము. ఒక 5 ప్లేసెస్లలో పార్కింగ్ ఉంది. పార్కింగ్ ప్లేస్లలో కూడా టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా ఒక 18 ప్లేస్లలో చలివేంద్రాలు, 10 ప్లేస్లలో మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఇక్కడ మెయిన్ పిహెచ్సిలో వచ్చేసి మెయిన్ క్యాంపుగా ఫస్ట్ రెఫరల్ క్యాంపుగా పెట్టుకుని ఎండ పరంగా చలవ పందిర్లు వేస్తున్నాము. చలవ పందిర్లతో పాటుగా ఈ ఎండలో ఎవరికైనా ఏదైనా ఎఫెక్ట్ అయితే ఇమీడియట్ గా మనము మెడికల్ క్యాంప్ పరంగా అది కూడా రెడీ చేసుకున్నామండి. తొలుత పనులు మందకొడిగా జరగడంతో పనులు పూర్తి కావడంలో ఆలస్యమైంది. మరో 4 రోజులే ఉండటంతో కార్మికులు 3 షిఫ్టుల్లో రాత్రింబవళ్లు పనిచేస్తూ పనులు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో పనులు కొలిక్కొస్తాయని అధికారులు చెబుతున్నారు. కాళేశ్వరంలో జరుగుతోన్న సరస్వతి పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని దేవాలయ అధికారులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ యాజమాన్యం పుష్కరాలకొచ్చే భక్తుల కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపిస్తోంది.